క్లీన్ షేవ్ అయితే వేసామమ్మా. మొత్తం ఇక షేప్స్ కనబడుతున్నాయి, ఇట్లా కట్ వచ్చింది చూసిరా. సో మొత్తం అంతా గలీజ్ అనిపించింది, గడ్డ పెంచి పెంచి, అందుకే గీకేసాం. సో మార్నింగ్ 6 అయితే అవుతుంది మామ. చలో ఇక ఈ నుంచి ఏంటంటే ఒక 1 మైల్ ఉంటుంది. 1 మైల్ మా ఇంటి నుంచి. 1 మైల్ అంటే ఒక 1.5 కిలోమీటర్స్ అనుకోరి. నడుచుకుంటూ పోతారు ఇట్లా. చలో ఈరోజు అయితే బ్యాక్ వర్కౌట్ మామ, ఇచ్చి పడేద్దాం. మొత్తం తక్కువ దిగా మనం. క్యూట్ ఉన్నా కదా మొత్తం. సో మామ జిమ్కి అయితే వచ్చేసినా ఇక. సో ఈరోజు మొత్తం ఏంటంటే బ్యాక్ కదా, ఈరోజు బ్యాక్ వర్కౌట్ గట్టి వేసేద్దాం. సో ఇక వచ్చేసిన మొత్తానికి. అసలు తగ్గదు మామ. ఏంటంటే ఒక 10 days నుండి కొంచెం చాలా చేంజ్ అనిపిస్తుంది బాడీలో. నాకు వేరే అనిపిస్తుంది. సో కంటిన్యూ చేస్తే రిజల్ట్స్ పక్కా ఉంటాయి మామ. సో మామ ఫస్ట్ అయితే మనం బ్లాడ్ పుల్లోనే అయితే వేస్తున్నాం. బ్లాడ్ పుల్లో నేనైతే 4 sets అయితే వేస్తున్నాం. సో 4 setsలో నేను 15 to 20 reps అయితే లేపుతున్నామా. సో ఎక్కువ రెప్స్ లేపడానికి ట్రై చేయండి ఎప్పుడైనా. సో ఇంతకుముందు ఒకవేళ 10-12 లేపారు అనుకో, 15 లేపండి, 15 to 20 అట్లా. సో మెల్లమెల్లగా రెప్స్ ఎక్కువ లేపడానికి ట్రై చేయండి మామ. షేప్స్ కరెక్ట్ బరాబర్ బయటకు వెళ్తాయి ఇక. సో కంటిన్యూ అయ్యండి మామ. కంటిన్యూ చేసుకుంటా డైట్ పక్కా మెయింటైన్ చేస్తే బరాబర్ అవుతుంది, షేప్కి వస్తుంది బాడీ. చూసారు కదా 100 day అంటే ఇప్పటివరకు 95th day రోజు మన బాడీ అనేది చాలా చేంజ్ అయిపోయింది. సో మామ ఇప్పుడైతే మనం రోయింగ్ అయితే చేస్తున్నాం. రోయింగ్ చేసేటప్పుడు నా బాడీ ఒక రేంజ్లో కనబడేది మామ. కెమెరాలో నేను తర్వాత వీడియో తీసిన, అసలు చేస్తుంటే ఏం ఏర్పడదు, కానీ మనం వీడియోలో మనది మనం చూసుకుంటుంటే అసలు క్రేజీ అనిపిస్తుంది. సో దీంట్లో కూడా 4 sets అయితే వేసినామమ్మా. 4 setsలో నేనైతే 15 reps దాకా లేపిన స్లోగా. సో మీరు కూడా మంచిగా రెప్స్ ఎక్కువ లేపండి, వాటర్ మంచిగా తీసుకోండి మామ. సో స్లోగా వేయండి మామ, అంతే. నెక్స్ట్ వేరియేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో మామ ఇప్పుడైతే మనం స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ అయితే వేస్తున్నాం. స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్లో నేనైతే 4 sets అయితే వేస్తాను, ఎప్పుడు మీకు తెలిసిందే. సో ప్రతి వేరియేషన్ 4 sets అయితే వేయండి మామ, కానీ స్లోగా వేయండి. చెవు దగ్గరికి రావాలి, మళ్ళీ కింద ముఖాల దగ్గర దాకా పోవాలి. సో స్లోగా వేయండి మామ. వెయిట్ మస్తు పడుతుంటుంది. రెప్స్ ఎక్కువ లేపండి ట్రై చేయండి మామ. 15 to 20 అట్లా ఎక్కువ లేపండి. 10 కాకుండా 15-20 లేపండి. మీకే తెలుస్తుంది, ఇంకా క్రేజీ పడుతుంటుంది అనమాట. చలో నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం రియర్ డెల్స్కి అయితే వచ్చేసాం మామ. రియర్ డెల్స్లా స్లోగా వేయండి. అసలు క్రేజీ పడుతుంది అనమాట మన బ్యాక్కి. సో అసలు చేస్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది మామ ఇదైతే. సో మెల్లగా వేయండి మామ, అంతే. మెల్లగా వేయండి. 4 sets అయితే వేయండి. రెప్స్ ఎక్కువ లేపడానికి ట్రై చేయండి మామ, అంతే చాలు. మనకి రెప్స్ ఎక్కువ లేపితే క్రేజీ అసలు ఇక. చలో నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదాం మామ. ఇప్పుడైతే మనం ఫేస్ పుల్స్ అయితే వేస్తున్నాం. ఫేస్ పుల్స్లో కూడా మీరు 4 sets అయితే వేయండి పక్కా. సో 4 setsలో నేనైతే 15 to 20 reps అయితే లేపుతున్నాను, కానీ స్లోగా వేయండి. వెయిట్ క్రేజీ పడుతుంది మన బ్యాక్కి. సో వాటర్ అయితే పక్కా తీసుకుని మామ మధ్య మధ్యలో. సో స్లోగా వేయండి మామ, అంతే. నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదాం ఇక మనం. సో ఇప్పుడైతే స్ట్రక్స్ కూడా వచ్చేసాం మామ. స్ట్రక్స్లా అసలు క్రేజీ పడుతుంటుంది ఇది కూడా అసలు. సో ఇది వేస్తుంటే మాత్రం నా బాడీలా ఇట్లా నరాలు బయటికి వెళ్ళినాయి మొత్తం, చేతులగా ఎవడరు మీరు అసలు. సో అట్లా మామ, అది కాన్సిస్టెన్సీ ఉంటే మన బాడీ అనేది చాలా చేంజ్ అవుతుంది. సో కంటిన్యూ చేయాలి మామ మనం, అంతే. కంటిన్యూ చేసుకుంటే డైట్ మెయింటైన్ చేస్తే పక్కా బాడీ చేంజ్ అవుతుంది మామ. సో స్లోగా వేయాలి, అంతే. ఏం లేదు, వెయిట్ తక్కువ వేసుకొని ఎక్కువ రెప్స్ లేపనికి ట్రై చేయాలి ఎప్పుడైనా. సో ఎక్కువ లేపినా మనం రెప్స్ ఎక్కువ లేపుతున్నామంటే ఎక్కువ వేసుకున్నాం మామ వెయిట్ అయితే. సో అది మామ. సో ఇప్పుడు ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అయితే వేస్తున్నాం మామ. ట్రైసెప్ ఎక్స్టెన్షన్లో కూడా మనమైతే 4 sets అయితే పక్కా. సో ప్రతి వేరియేషన్ 4 sets అయితే వేయండి మామ. చూసారు కదా ఎట్లా వచ్చిందో హోల్ బయటికి. అసలు క్రేజీ వేరే లెవెల్ అవుతుంది మన బాడీ అయితే. అందుకే నేను నా డైట్స్, నా రెసిపీస్ అన్నీ నేను యూట్యూబ్ షార్ట్స్లో పెడుతున్నాను మామ. సో యూట్యూబ్ షార్ట్స్ చూడండి, మీ దోస్తులకు అందరికి షేర్ చేయండి మామ. పక్కా చేంజ్ అవుతారు. కాన్సిస్టెన్సీ ఉండండి అంతే.
ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అయితే వేస్తున్నాం మామ ఇప్పుడు. సో దీంట్లో కూడా 4 సెట్స్ అయితే వేయండి మామ. కానీ స్లోగా వేయండి, క్రేజీ అసలు ఇంకా హెవీ పడుతుంటుంది మన ట్రైసెప్కి. స్లోగా వేస్తేనే మస్తు పడుతుంది మామ, ఫాస్ట్గా అయితే వేయకండి. సో ఇది అయిపోయినాక ఒక 20 minutes కార్డియో వేయండి, చేసి ఇంటికి డైరెక్ట్. సో మామ ఇది వేసినప్పుడు ఏంటంటే ఇట్లా మొత్తం స్లోగా వాడాలి, అంటే స్లోగా వేయండి. చూసిరు కదా, స్లోగా వేస్తూనే ఇట్లా బయటికి వెళ్తుంది మెల్ల అట్లా. సో ఒక 1 second పైన ఆపి మళ్ళీ కిందికి అనండి, 1 second పైన ఆపండి కిందికి అనండి అట్లా. సో అట్లా అయితేనే హెవీ పడుతుంటుంది. చెల్లో మామ ఇక నెక్స్ట్ ఇక ఇంటికి కూడా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం, 20 minutes కార్డియో వేసి. సో మామ అది ఇక జిమ్ అయితే అయిపోయింది ఈరోజు. డే 95 అయితే ఫినిష్ చేసినాం మొత్తానికి. అసలు క్రేజీ మామ, వేరే లెవెల్ అయిపోయినాం మనమైతే. సో చూస్తారు కదా మామ మీరు ఎట్లా అయిపోయింది మన బాడీ అనేది, ఫేస్ కూడా ఫుల్ చేంజ్ అయిపోయింది. సో మామ ఇక ఇంటికి అయితే వచ్చేసాం. ఇవన్నీ నేను యూట్యూబ్ షార్ట్స్లో పెడుతున్నా, చూసి సబ్స్క్రైబ్ చేయండి. క్రేజీ ఉంటుంది అసలు, చెప్తున్నా కదా, ఇచ్చి పడేస్తుంది. సెట్ చలో ఇక రేపు వెళ్దాం మళ్ళా. యూట్యూబ్లో ప్రతి ఒక్క షార్ట్ పెడుతున్నా నా డైట్స్ది, పక్కా ఫాలో అని. చూసి కదా మొత్తం బాడీ చేంజ్ అయిపోయింది. సో మీరు కూడా పక్కా చేంజ్ అవుతారు కంటిన్యూ చేస్తే. చలో సీ యూ మ్యాన్.